నుంచి వైసీపీకి జంప్ అయ్యారు, అక్కడ నుంచి సీట్ అయితే దక్కించుకోవడం జరిగింది. మెయిన్ గా ఉన్నటువంటి కీ క్యాండిడేట్స్ మనకి తెలంగాణ అసెంబ్లీలో కనిపించినటువంటి అధికార పార్టీ వ్యతిరేకత అనేది మినిస్టర్స్ కూడా ఓడిపోవడం ఏ విధంగా చూసామో ఏపీ ఫలితాల్లో కూడా మనకి అది క్లియర్ గా కనిపిస్తోంది. ఉండి రఘురామ కృష్ణరాజు సంబంధించి కూడా టీడీపీ ముందంజలో ఉంది. అంటే మంత్రుల విషయానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే జనరల్గా ఎక్కడైనా కూడా తెలంగాణలో ఏపీనైనా మంత్రి కాగానే ఒక డిటాచ్మెంట్ అయిపోతుంది ఫస్ట్. ఎందుకు ఆయన చుట్టూ ఒక కోటరీ వచ్చేస్తుంది, మంది మార్బలం యంత్రాంగం మొత్తం ఆయన చుట్టూ పడిపోతుంది. ఇంకోటి ఏమవుతుంది, ఆయనకు మంత్రిగా రాష్ట్ర మంత్రిగా అనే శాఖ బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, జిల్లా బాధ్యతలు దాంతో ఏమైతే ఆయనకి నియోజకవర్గంతో ఉన్నటువంటి ప్రజలతోని కార్యకర్తలతోటి తెలంగాణ విషయం చూసుకుంటే హరీష్ రావు కూడా మంత్రిగా చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రస్తుతానికి ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీకి చెందిన పలువురు ఆధిక్యంలో కొనసాగుతున్నారు క్యాండిడేట్స్. కొన్ని చోట్ల కాంగ్రెస్ కూడా ఢీ కొడుతోంది, టఫ్ ఫైట్ నడుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనకు అందజేయడానికి స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. సునీల్, ఏ విధంగా చూడొచ్చు వారణాసిలో ప్రధాని కూడా దోబుచ్లాడుతున్నారా? ఒకసారేమో మనకి ప్రధాని లీడ్ లో కనిపిస్తారు, మరొకసారేమో కాంగ్రెస్ క్యాండిడేట్ లీడ్ లో కనిపిస్తారు. సో ఏ విధంగా చూడొచ్చు ట్రెండ్స్? ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చాయో వాటికి భిన్నంగా ఫలితాలు ఉన్నాయనే మనం చెప్పుకోవచ్చు. ఇది లోక్సభ ఎన్నికలకు సంబంధించి చాలా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీతో పాటు 400 సీట్లు దాటుతాయని చెప్పేసి కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పాయి. కానీ ఫలితాలు ట్రెండ్స్ చూస్తుంటే అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం దాదాపుగా బీజేపీ కూటమి 290 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే, అదేవిధంగా ఇండియా కూటమి 230 పైగా స్థానాల్లో ఉంది. ఆ తర్వాత ఇతరులు కూడా 30 నుంచి 40 స్థానాల మధ్యలో వాళ్ళు కూడా ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫలితాలన్నీ చూస్తుంటే ఇదే ట్రెండ్స్ కొనసాగుతాయా, లేకపోతే ఫలితం మళ్ళీ ఇంకేమైనా మారుతుందా అనేది మనకు మధ్యాహ్నం తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. ఇక ప్రధాని పోటీ చేస్తున్నటువంటి వారణాసిలో ఆయన మొదటి రౌండ్లో వచ్చేసరికి ఆధిక్యం కనబరిచారు. ఆ తర్వాత కాస్త వెనుకంజలో ఉన్నారు, దాదాపు 6,000 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మళ్ళీ ఇంకొక రౌండ్ ఫలితం వెలువడేసరికి ఆయన మళ్ళీ కొంత పుంజుకొని మూడో రౌండ్కి వచ్చేసరికి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక స్మృతి ఇరానీ కూడా ఆమె అమేధీ నుంచి పోటీ చేస్తున్నారు, అమేధీలో కూడా అటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇక రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న 2 స్థానాల్లో కూడా ముందంజలో ఉన్నారు. రాయబరిలో కావచ్చు, వాయనాడ్లో 2 స్థానాల్లో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. ఈసారి ఇటు ఇండియా కూటమి కూడా గత ఎన్నికల కంటే ఈసారి మెజారిటీ స్థానాలలో విజయం సాధించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక గత ఎన్నికల్లో చూస్తే బీజేపీ స్పష్టమైనటువంటి మెజారిటీని సాధించింది. కానీ ఇప్పుడు బీజేపీ కూటమి పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మరి ఫలితాలు చివరి వరకు మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు ఉన్న ట్రెండ్స్ బట్టి చూస్తే మెజారిటీకి కంటే కూడా ఒక 10 స్థానాలు ఎక్కువగా మాత్రమే బీజేపీ సాధించింది. ఇక ఇండియా కూటమి కూడా గణనీయమైనటువంటి స్థానాల్లో ఆధిక్యాన్ని అయితే కనబరుస్తుంది. ఈ ఫలితాలు, ఈ ట్రెండ్స్ ఇట్లాగే కొనసాగితే మాత్రం మోడీ కావచ్చు, లేకపోతే బీజేపీ అనుకున్నటువంటి 400 స్థానాల్లో మేము ఖచ్చితంగా ఈసారికి విజయం సాధిస్తామనేది వాళ్ళకు కాస్త నిరాశ అంశమే అని చెప్పేసి మనం కానీ సునీల్, మనం చూస్తున్నాం మెయిన్ గా వారణాసి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకు ముందు వరకు శ్రీకాంత్ చెప్పిన అనలిస్టులు చెప్పిన ఈక్వేషన్స్ చూస్తే కేవలం మోదీ మానియా, అక్కడ బీజేపీ క్యాండిడేట్స్ ఎవరున్నదనే కాదు, కేవలం మోదీ ఫేస్ చూసి బీజేపీ కోటేస్తారనే విధంగా మనకి రాజకీయాలు మారిపోయాయి ఎన్డీఏ కూటమికి సంబంధించి. అట్లాంటిది వారణాసిలో ముందంజ వెనుకంజకు సంబంధించి నడుస్తోంది. బీజేపీకి సంబంధించి ప్రధాని క్యాండిడేట్ అక్కడ నరేంద్ర మోదీ ఫస్ట్ లో మనకి ఆధిక్యంలో కనిపించారు, తర్వాత అజయ్ రాయ్ ముందంజలోకి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీ ముందంజలో కొనసాగుతున్నారు. కేవలం 400 ఓట్ల తేడాతో ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఎట్లాగా అంత టఫ్ ఫైట్ నడుస్తుంది అక్కడ? ఈసారి ఫలితాలని బీజేపీ కొంత అంచనా వేసింది. నార్త్ లో ఖచ్చితంగా సీట్లు తగ్గుతాయి అని చెప్పేసి ఆ పార్టీ నేతలు భావించిన క్రమంలో సౌత్ పై ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇటు సౌత్ లో చూస్తే కర్ణాటకలో దాదాపు 20 స్థానాలకు పైగా బీజేపీ లీడ్లో ఉంది. ఇటు తెలంగాణలో కూడా మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఆ పార్టీ ఉందనే చెప్పాలి. తెలంగాణలో కూడా ఇప్పటి వరకు 8 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో 4 స్థానాలు మాత్రం ఆ పార్టీ దక్కించుకుంది. ఇటు కేరళ కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో కూడా ఆ పార్టీ కొంత మెరుగుపడిందనే చెప్పుకోవచ్చు. సరే,
అక్కడ ఆ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయంటే కూడా ఈసారి కొంత బోని కొట్టే అవకాశాలు ఉండవచ్చు అని చెప్పేసి అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ని బట్టి తెలుస్తుంది. ఇక కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఈ ఎన్నికలు వచ్చేసరికి అక్కడ ఓటర్లు పూర్తిగా బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీ గెలిచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం 2014 ఎన్నికల్లో చూసినా 2019 ఎన్నికల్లో చూసినా 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ స్పష్టమైనటువంటి మెజారిటీ సాధించింది. కానీ 2019 వచ్చేసరికి ఆ 2014లో గెలిచినటువంటి స్థానాల్లో దాదాపు 10% స్థానాలు కోల్పోయింది. కొత్తగా ఇంకా ఎక్కువ స్థానాల్లో 2019లో గెలిచింది. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. ఇటు యూపీలో కూడా ఇండియా కూటమి దాదాపు 40కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు ఆ పార్టీ అభ్యర్థులు. వీటినన్నిటిని చూస్తుంటే బీజేపీ ముందుగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకొని సౌత్ పై ఎక్కువగా ఫోకస్ చేసింది. సౌత్ లో ఆ పార్టీ కొంతవరకు ఆ పార్టీ మెరుగుపడిందనే చెప్పుకోవచ్చు. ఇటు 20 పైగా స్థానాల్లో కర్ణాటక, 8 స్థానాల్లో పైగా ఇటు తెలంగాణలో చూస్తుంటే దాదాపు ఇక్కడే 28 స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులు విజయావకాశాలు మనకైతే కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్ గా కూడా బీజేపీ ఈసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ పోయినసారి ఎన్నికలలోగా పూర్తి స్థాయి అంటే దాదాపు ఎక్కువ స్థానాలలో ఆ పార్టీ విజయావకాశాలు ఉండకపోవచ్చు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ బట్టి తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే ఇండియా కూటమి ఈసారి తమ అంటే గత ఎన్నికల కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించే దిశగానే ప్రస్తుతం ట్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి.